హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ముగ్గురు ఫిజిసిస్ట్స్ యొక్క పేర్లు పియరీ అగోస్టిని, ఫెరెంచ్ క్రౌజ్ మరియు యానీ హ్యూలర్. రీసెంట్గా వీళ్ళు డెవలప్ చేసిన ఆటోసెకండ్ పల్సెస్ టెక్నాలజీకి గాను ఫిజిక్స్లో 2023 నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఈ టెక్నాలజీ సహాయంతో ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని, బిహేవియర్ని, కెమికల్ బాండ్స్ ఏర్పడే ప్రాసెస్ని గురించి మునుపెన్నడూ లేనంత డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఈ టెక్నాలజీ గురించి, అసలు శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్స్ని ఎలా స్టడీ చేస్తారు, దానికోసం ఎలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారు, అసలు ఆటోసెకండ్ పల్సెస్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కానీ వీడియో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వీడియోని చూడండి. యాటమ్స్లోని ఎలక్ట్రాన్స్ని స్టడీ చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన టెక్నాలజీస్లో పంప్ ప్రోబ్ స్పెక్ట్రోస్కోపీ అనే టెక్నాలజీ ఒకటి. ఇందులో ఎలక్ట్రాన్స్ మూమెంట్ని స్టడీ చేయడానికి 2 లేజర్ పల్సెస్ని ఉపయోగిస్తారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఇది మనకు కావాల్సిన శాంపుల్ అనుకుందాం. అంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్నే మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. దీనికోసం 2 పల్సెస్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ పంపించబోయే పల్స్ని పంప్ పల్స్ అంటారు. ఈ పంప్ పల్స్ ఈ శాంపుల్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. నార్మల్గా యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి కదా, అవి పంప్ పల్స్ వల్ల కొంత సమయం వరకు ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి, లేదంటే ఏదైనా కొత్త కెమికల్ బాండ్ అయినా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పంప్ పల్స్ పంపిన తర్వాత రెండవ పల్స్ని పంపించడం జరుగుతుంది. దీన్నే ప్రోబ్ పల్స్ అంటారు. ఈ పల్స్ని కూడా శాంపుల్ గుండానే పంపిస్తారు. ఇది యాటమ్స్లోని ఎలక్ట్రాన్స్తో ఇంటరాక్ట్ అయ్యి మరోవైపు నుండి ఒక డిటెక్టర్లోకి వెళ్తుంది. ఇలా డిటెక్ట్ చేసిన ప్రోబ్ పల్స్ని అనలైజ్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ గురించి మనకు తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే పంప్ పల్స్ పంపడం వల్ల ఎలక్ట్రాన్స్ పొజిషన్లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవడానికే ప్రోబ్ పల్స్ని పంపిస్తారు. ఇలా ఒక్కసారి కాదు, ప్రోబ్ పల్స్ యొక్క టైం డిలేని మారుస్తూ చాలాసార్లు ఈ అబ్జర్వేషన్స్ని చేస్తారు. సపోజ్ ఫస్ట్ టైం పంప్ పల్స్ పంపిన 1 సెకండ్కి ప్రోబ్ పల్స్ని పంపించినట్లయితే అప్పుడు ఆ 1 సెకండ్కి ఎలక్ట్రాన్స్లో వచ్చిన మార్పుల గురించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైం పంప్ పల్స్ పంపిన 0.5 సెకండ్స్కి ప్రోబ్ పల్స్ని పంపిస్తారు. అప్పుడు 0.5 సెకండ్స్కి ఎలక్ట్రాన్స్లో వచ్చిన మార్పుల గురించి తెలుస్తుంది. ఇలా ఒక టైం డిలే సిస్టమ్ సహాయంతో రిపీటెడ్గా చేస్తారు. మీకు సింపుల్గా అర్థమవ్వడానికి ఇలా చెప్పాను, కానీ ఈ స్పెక్ట్రోస్కోపీ యొక్క యాక్చువల్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇదిగో ఇదే టైం డిలే సిస్టమ్. ఇక్కడ ఇంకో చిన్న విషయం, పల్సెస్ అనగానే కొంతమంది లేజర్ని ఇలా ఆన్ ఆఫ్ చేస్తారేమో అనుకోవచ్చు, కానీ అలా జరగదు. లేజర్స్ని కాన్స్టాంట్గా పంపిస్తూనే ఉంటారు. ఒక లేజర్లో కొన్ని గ్రూప్ ఆఫ్ లైట్ వేవ్స్ ఉంటాయి. ఎక్కడైతే ఆ లైట్ వేవ్స్ అన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో జస్ట్ ఆ పోర్షన్ వరకు మాత్రమే పల్స్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ అన్నీ మ్యాచ్ అయి ఉన్నంత వరకు మాత్రమే ఆ వేవ్స్ అన్నిటి ఎనర్జీ కంబైన్ అయ్యి ఉంటుంది. మిగతా చోట్ల అలా ఉండదు. అందుకే ఆ పోర్షన్ వరకు మాత్రమే పల్సెస్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ పంప్ ప్రోబ్ స్పెక్ట్రోస్కోపీలో ఎంత అక్యురేట్గా ఎలక్ట్రాన్స్ మూమెంట్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అనేది లేజర్ పల్సెస్ యొక్క ఫ్రీక్వెన్సీ పైనే ఆధారపడి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఉదాహరణకి మీరు ఒక హమ్మింగ్ బర్డ్ని కెమెరాతో ఫోటో తీస్తున్నారు అనుకుందాం. అయితే మనం ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కెమెరా సెన్సార్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యి వెంబడే క్లోజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత స్పీడ్గా జరుగుతుంది అని చెప్పేదే షట్టర్ స్పీడ్. అయితే హమ్మింగ్ బర్డ్ తన యొక్క రెక్కల్ని సెకండ్కి 70 సార్లు కదిలిస్తుంది. ఇప్పుడు హమ్మింగ్ బర్డ్ యొక్క ఈ స్పీడ్ అలాగే షట్టర్ స్పీడ్ మ్యాచ్ అయినప్పుడే ఇదిగో ఇలాంటి క్లియర్ ఇమేజ్ని క్యాప్చర్ చేయగలం. లేదంటే ఇమేజెస్లో హమ్మింగ్ బర్డ్ యొక్క రెక్కలు ఇలా బ్లర్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని పంప్ ప్రోబ్ స్పెక్ట్రోస్కోపీతో కంపేర్ చేద్దాం. ఇక్కడ హమ్మింగ్ బర్డే మన శాంపుల్, ఎలక్ట్రాన్స్ హమ్మింగ్ బర్డ్ యొక్క రెక్కలు. ఈ స్పెక్ట్రోస్కోపీ సిస్టమే మన కెమెరా. ఎలాగైతే కెమెరా యొక్క షటర్ స్పీడ్ హమ్మింగ్ బర్డ్ స్పీడ్తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇమేజ్ క్లియర్గా వచ్చిందో, అలానే ఎలక్ట్రాన్స్ మూమెంట్ కూడా క్లియర్గా తెలియాలి అంటే ఎలక్ట్రాన్స్ యాటంలో ఎంత వేగంగా అయితే తిరుగుతాయో అంతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న పల్సెస్ని పంపించాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్స్ యాటంలో
ఆటో సెకండ్ స్పీడ్తో తిరుగుతాయి. ఒక్క ఆటో సెకండ్ అంటే ఒక్క సెకండ్లో క్వింటిలియన్త్ పార్ట్ అని. 1000 మిల్లీ సెకండ్స్ కలిస్తేనే ఒక్క సెకండ్ అవుతుంది. 10 లక్షల మైక్రో సెకండ్స్ కలిస్తే ఒక్క సెకండ్ అవుతుంది. అలానే 1000 కోట్ల నానో సెకండ్స్ కలిస్తేనే ఒక్క సెకండ్ అవుతుంది. అలాంటి ఒక్క నానో సెకండ్ గడవాలంటే మరో 1000 కోట్ల ఆటో సెకండ్స్ కలిస్తేనే ఒక్క నానో సెకండ్ అవుతుంది. ఒక ఆటో సెకండ్ ఎంత చిన్నది అంటే యూనివర్స్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్స్ అయితే గడిచాయో అంతకన్నా ఎక్కువ ఆటో సెకండ్స్ కలిస్తేనే ఒక్క సెకండ్ అవుతుంది. ఇక ఆటో సెకండ్ అంటే ఎంత తక్కువ సమయమో మీరే ఊహించుకోండి. అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి అంటే పల్సెస్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఆటో సెకండ్సే ఉండాలి. అంటే ఒక్కో ఆటో సెకండ్కి లేజర్ వేవ్స్లో ఒక్కో సైకిల్ పూర్తవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం జనరేట్ చేయగలిగింది ఫెమ్టో సెకండ్స్ ఫ్రీక్వెన్సీ ఉన్న పల్సెస్ మాత్రమే. రీసెంట్గా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆటో సెకండ్ పల్సెస్ని ప్రొడ్యూస్ చేయగలిగే మెథడ్ని కనుగొన్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అది 1987. ఈ సంవత్సరంలో యానీ హ్యూలర్ అనే ఫిజిసిస్ట్ ఒక ఫెనామినాని కనిపెట్టింది. అదేంటంటే ఎప్పుడైతే మనం ఇన్ఫ్రారెడ్ లైట్ని నోబెల్ గ్యాసెస్ గుండా ప్రయాణింపజేస్తామో అప్పుడు అక్కడ జరిగే ఒక ఫెనామినా కారణంగా మరికొన్ని డిఫరెంట్ లైట్ వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ ఆటో సెకండ్స్లలో ఉండటాన్ని యానీ గమనించింది. తర్వాత 2001లో పియరీ అగోస్టినీ సక్సెస్ఫుల్గా ఈ ప్రాసెస్తోనే 250 ఆటో సెకండ్స్ ఫ్రీక్వెన్సీ ఉన్న పల్సెస్ని జనరేట్ చేశాడు. అలాగే అదే సంవత్సరంలో ఫెరెంచ్ క్రౌజ్ గారు కూడా 650 ఆటో సెకండ్స్ ఫ్రీక్వెన్సీ ఉన్న పల్సెస్ని జనరేట్ చేశాడు. ఇలా ఆటో సెకండ్స్ పల్సెస్ని ప్రొడ్యూస్ చేయగలిగే ఒక కొత్త మెథడ్ని వీళ్ళు కనుగొన్నారు. అసలు ఈ పల్సెస్ ఎలా జనరేట్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫెమ్టో సెకండ్స్ రేంజ్ ఉన్న ఒక హై ఇంటెన్స్ లేజర్ పల్స్ని హీలియం ఆర్గాన్ వంటి నోబెల్ గ్యాసెస్తో ఉన్న ఒక మీడియంలోకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఆ నోబెల్ గ్యాసెస్లో ఉన్న ఒక యాటమ్ అనుకుందాం. ఈ వేవ్ మనం పంపిస్తున్న లేజర్ పల్స్ అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వేవ్ రైజ్ అవుతున్న సమయంలో ఆ లేజర్ యొక్క ఎనర్జీని ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల యాటమ్ నుండి విడిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. వన్స్ వేవ్ డిక్రీజ్ అవ్వడం మొదలు కాగానే మళ్ళీ ఎలక్ట్రాన్ యాటమ్తో రికంబైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎలక్ట్రాన్ ముందు అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని ఫోటాన్స్ అంటే లైట్ వేవ్స్ రూపంలో రిలీజ్ చేసి యాటమ్తో రికంబైన్ అవుతుంది. ఇలా మనం లేజర్ని పంపిస్తున్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. ఇక రిలీజ్ అయిన ఫోటాన్ దగ్గరకు వద్దాం. ఇలా ఆ యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నుండి డిఫరెంట్ లైట్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. వీటినే హార్మోనిక్స్ అంటారు. ఈ ఫెనామినానే హై హార్మోనిక్ జనరేషన్ అంటారు. అయితే ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన కొన్ని హార్మోనిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కొన్ని ఆటో సెకండ్స్లలోనే ఉంటుంది. దీన్నే 1987లో యానీ హ్యూలర్ అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఈ ఆటో సెకండ్ పల్సెస్ని మిగతా పల్సెస్ నుండి సపరేట్ చేయడానికి ఫేస్ మ్యాచింగ్, ఫేస్ సెలెక్షన్ వంటి మెథడ్స్ని ఉపయోగిస్తారు. ఇలా వేరు చేసిన పల్సెస్ని ముందు చెప్పిన పంప్ ప్రోబ్ స్పెక్ట్రోస్కోపీలో పంప్ అలాగే ప్రోబ్ పల్సెస్గా ఉపయోగిస్తారు. దీనివల్ల ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని ఆటో సెకండ్స్లలో అబ్జర్వ్ చేయగలం. ఈ డిస్కవరీ చేసినందుకే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ టెక్నాలజీ సహాయంతో అసలు యాటమ్స్కి మధ్య కెమికల్ బాండ్స్ ఎలా జరుగుతాయి, ఫోటో ఎమిషన్, ఎలక్ట్రాన్ టనలింగ్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ వంటి ప్రాసెస్ గురించి ఇంకా చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఆటో సెకండ్ పల్సెస్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా క్వాంటమ్ స్టేట్స్, క్వాంటమ్ మెకానిక్స్ గురించి కొత్త విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా చాలా వాటిల్లో ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత కొత్త విషయాల్ని తెలుసుకున్నారనే ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా వీడియో టాపిక్ని సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.